పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. పంచాయతీలకి బకాయిగా ఉన్న 1000 కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకు వేసాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 13,600 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది. ఇంకా పొగాకు, మిర్చి, కొక్కో, మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా. కేవలం ఒక ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, వాటి ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది. ఏకంగా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్, ఒక టీసీఎస్, ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది.